భార్యాభర్తలు ఎవరిలోని ఎటువంటి సమస్యలు లేకపోయినా ప్రెగ్నెన్సీ రాకపోవటానికి కారణాలు ఉంటాయా అంటే డెఫినెట్గా ఉంటాయండి. దీన్నే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాము. ఏ కారణాలు అనేది ఇటు ఆడవారిలో కానీ మగవారిలో కానీ మనకి కనిపించవు. ఆడవారిలో గర్భసంచి అలాగే వారి యొక్క ఓవరీలో ఉన్న ఎగ్స్ యొక్క కౌంట్ అట్ ద సేమ్ టైం ఏఎంహెచ్ లెవెల్స్ కూడా బాగానే ఉంటాయి. అలాగే వాళ్ళ ట్యూబ్స్ కూడా బాగానే ఉంటాయి. అలాగే మగవారిలో వచ్చేసరికి వీర్య కణాలు వీర్యం యొక్క కదలికలు అన్నీ బాగానే ఉంటాయి. సో ఇలా న్యాచురల్గా ట్రై చేస్తున్నా కూడా టాబ్లెట్స్ ద్వారా ట్రై చేస్తున్నా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అని అంటే దీన్నే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఏ కారణం లేకపోవటం. సో దీనికి చక్కటి సొల్యూషన్ ఏంటంటే ఐవీఎఫ్. సో ఐవీఎఫ్ లో ఏంటంటే మనము ఎగ్ని స్పర్మ్ని డైరెక్ట్ గా మనం కలెక్ట్ చేసుకుని ల్యాబ్ లోని బేబీని అనేది ఫామ్ చేస్తాం. ఫామ్ అయిన బేబీని గర్భసంచిలో పెట్టడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది త్వరగా కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళల్లో కూడా ఇలాగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకపోవడం అంతా బాగానే ఉంటుంది కానీ కన్ఫర్మ్ అవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో ఇలా జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి న్యాచురల్ గా ఎగ్ స్పర్మ్ అనేది ట్యూబ్ లో కలుసుకోవాలి. అది జరగకపోయినా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫామ్ అయిన బేబీ మళ్ళీ వచ్చి యూట్రస్ లో ఇంప్లాంట్ అవ్వాలి. సో ఈ మైనర్ స్టెప్స్ అనేవి జరగట్లేదు అంటే దీనికి ఏమన్నా టెస్ట్లు ఉంటాయంటే దీనికి సాధారణంగా ఏ టెస్ట్లు ఉండవండి. మీరు తీసుకున్న ట్రీట్మెంట్లు మీరు ఇంకా కన్ఫర్మ్ అవ్వట్లేదు లేదా అన్ని టెస్టుల్లోని బాగానే ఉన్నాయి, ఇటు ఆడవాళ్ళు మగవాళ్ళు బాగానే ఉన్నాయంటే మేబీ వాళ్ళు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ తోటి బాధపడుతున్నారని. సో దీనికి చక్కటి పరిష్కారం ఐవీఎఫ్ అన్నమాట. దీన్ని మనం ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. సో దీన్ని బట్టి ఆ చిన్న మైనర్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మనం బయట ల్యాబ్లో సేమ్ యూట్రస్లో ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో అదే ఎన్విరాన్మెంట్ మనం బయట ల్యాబ్లో క్రియేట్ చేసి ఆ బేబీని ఫామ్ అయిన బేబీని మళ్ళీ ఆడవారి యొక్క యూట్రస్లో పెట్టడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యి ఇలా చాలా మంది ఈ పర్టికులర్ ప్రాబ్లంతో బాధపడిన వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి సక్సెస్ అయ్యి 9 months డెలివరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి ప్రాబ్లంతో మీరు కూడా ఏమన్నా ఫేస్ చేస్తున్నా డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్లో వచ్చి కన్సల్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ.